श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో, భగవాన్ రమణ మహర్షి యొక్క సాన్నిధ్యంలో, ఆచార్యకర భగవద్గీత యొక్క ఆశీస్సులతో రమణాశ్రమ లేఖలు సూర్యనాగమ గారు రాసిన ప్రతి ఒక్క ఉత్తరములోని అర్థము పరమార్థము మనం గ్రహించాలి. ఒక్కొక్క ఉత్తరంలో అంతటిగా దాగి ఉన్న జీవిత సత్యాలు దాగి ఉండే, అది మనం గుర్తించాలి. ఉత్తరమాన చదివామనుకోండి, ఒక లెటర్ వచ్చింది, చదివాము, అది చూశారు, చెప్పారు, అంతవరకే ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ఆ సంభాషణలో ఉన్న భావం ఏమిటి, ఆ భావం ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి. భావం తెలుసుకుంటున్నాం, ఆ భావం ద్వారా మనం ఏం గ్రహించాలి. ఇప్పుడు 24 మంది గురువులు అన్నారు గురుచరిత్రలో, ఒక్కొక్క గురువు గురించి చెప్పారు. దాన్ని మనం ఏం గ్రహించాలి. సముద్రం గురించి చెప్పారు. సముద్రంలో గురించి మా పుస్తకంలో ఏముంది, సముద్రం అంటే నదిలో వచ్చినా తీసుకోదు, పొంగదు, ఆ చిలికట్ట దాటదు, అదొక భావం. దాన్ని మనసుకు అన్వయం చేసుకుంటే ఇంకొక కోణంలో మనసుకు అన్వయం చేసుకున్నామంటే, మనసుకి అంటే ఆ మనసుకి సముద్రం అనుకుంటే, ఆ సముద్రంలో ఉన్న చైతత్వం ఏమిటి అనుకుంటే జ్ఞానతత్వం. జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానం అంటే కలిశాన్ని మనసులో ఉంచుకోవాలి. మనసులో ఉంచుకున్నాం అనుకునే, ఎన్ని నదులు వచ్చినా అది పొంగడం లేదు, ఎన్ని నదులు వచ్చినా దాని ఉనికి కోల్పోతా ఉంది. గంగా నది వచ్చింది, సముద్రం వచ్చిన తర్వాత గంగా సముద్రం అంటామా, కృష్ణ సముద్రం మనం. పోనీ గంగా కృష్ణ ఈ నదుల యొక్క తీయదనం సముద్రంలో ఉంటుందా? అందుకు సముద్రం మనసులో పోల్చుకోమన్నాం. మనసు యొక్క గుణం దానికి వచ్చేస్తుంది, అంతే కదా. సముద్రం కొన్న గుణమే ఆ నది నీటికి వచ్చేస్తుంది. ఇది మనసులో పోల్చుకుంటున్నాం. ఇది కొత్త కోణం అండి. ఇది మనసులో పోల్చుకున్నప్పుడు కంటి ద్వారా ఒక నది లోపల ప్రవేశిస్తుంది, చెవి ద్వారా ఒక నది, నాలుక ద్వారా ఒక నది, వాసన ద్వారా ఒక నది, స్పర్శ ద్వారా ఒక నది, అన్ని లోపల పోతున్నాయి. స్పర్శ అంటే స్పర్శ, వాసన, చూడడము, వినడము, ఇవన్నీ రుచి, ఇవన్నీ ఉంది కదా. ఇవన్నీ మనసు నిలబడికి మనసు ఏం చేస్తా ఉంది, దీని గుణాలు అలవర్చుకుంటున్నాను. సముద్రం ఉప్పే కదా, ఉప్పు కదా ఉపయోగించి ఈ గంగకుండే గుణాలు, కృష్ణకుండే గుణాలు అలవర్చుకోవడం వల్లనే మనకి సుఖ దుఃఖాలు. అది ప్రవేశించినప్పుడు ఈ మనసు ఏం చేయాలంటే తన ద్వారా తెచ్చుకోవాలి. కంటి ద్వారా చూసిన దాన్ని, కంటి ద్వారా మిమ్మల్ని చూశాను నేను, మిమ్మల్ని చూస్తానే నా మనసు ఏం చేయాలి, మీలో నాకు మీనాక్షీదేవి తత్వం అని ఈ మనసు అంటే స్వచ్ఛమైంది కదా. జ్ఞానం అంటే స్వచ్ఛమైంది కదమ్మా. జ్ఞానం అంటే స్వచ్ఛమైంది. ఈ జ్ఞానం ఏం చేస్తుంది, వాళ్ళు చూస్తున్నప్పుడు ఇక్కడ సుభాషిణి వాళ్ళు లేరు, ఇంకొక సుష్మాలు లేరు, మౌనికాలు లేరు, ఎవరు లేరు, వీరందరూ కూడా అమ్మని దేవతా స్వరూపుడు. అది జ్ఞానం కలుగుతుందనుకోండి, నీ రూపాలన్నీ ఇందులోకి ముద్రింపపడవు. అంటే ఏంటి, ఈ జ్ఞానం సహజంగా వచ్చేస్తుంది దానికి కంటి ద్వారా, అలాగే వినడం ద్వారా. అలా ఆలోచించామనుకోండి, అప్పుడు ఈ దృశ్యాదృశ్యాలన్నీ కూడా మనల్ని ఎటువంటి కలత చెందనీయదు. అది సముద్రంలాగా ఉంటుంది. అర్థమైంది అసలు? అర్థమైంది అసలు అంటే ఒక కోణాన్ని మన గురించి చూసాం. ఇంకోటి ఏంటి, సముద్రం చూడండి, ముందర వరకే అలలు, మధ్యలో ప్రశాంతత. ఇప్పుడు మనం మాట్లాడే చదువులు అన్నీ కూడా అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ లోపల హృదయం మాత్రం ప్రశాంత కలిగి ఉండడం. ప్రశాంత అంటే
నేను చూస్తున్నా, కానీ లోపల మాత్రం దైవత్వాన్ని భావిస్తున్నా. అలా భావించినప్పుడు నాకు ప్రశాంతత ఉంటుంది, అలా భావించినప్పుడు అల్లకల్లా ఉంటుంది. మీరు నన్ను తిట్టారు, మీరు నన్ను పొగిడారు, మీరు నన్ను అవమానించారు, అది పైన ఉంటుంది, కానీ లోపల మాత్రం ఇది రుణానుబంధం అనే భావన అంటే ప్రశాంతతగా ఉంటుంది. అర్థమని భావిస్తున్నాం. ఈ కోణంలో చూడాలి ఈ ఉత్తరాలన్నీ కూడా. ప్రతి ఒక్క ఉత్తరంలోని అంతరార్థాన్ని ఈ కోణం నుంచి మనం చూస్తే కానీ మనకి వాస్తవం ఏమిటో అర్థం కాదు. సత్యం అంటాం, సత్యమన్నా వాస్తవం అన్నా రెండు ఒకటే అని అనుకుంటాం. సత్యం వాస్తవం అంటే మన కంటికి కనబడేది, సత్యం అంటే ఏదైతే ఉందో అదే అయి ఉంటుంది అంతే, దాని మార్పు ఉండదు. సత్ అంటే దానికి మార్పు ఉండదు అన్నమాట. వాస్తవం నీ కంటికి వాస్తవం, నీ కంటికి వాస్తవం, నీ కంటికి వాస్తవం, ఇప్పుడు ప్రజెంట్ వాస్తవం, అలా మారచ్చు. చెమట పడతా ఉంది, ఇది వాస్తవం. కాసేపటికి గాలి కొట్టింది అనుకోండి, చెమట లేదు, కానీ గాలి ఆడదు అంటాం మనం. గాలి లేకపోతే మనిషి ఆడ కూర్చుంటాం ఏంటి, మనం కూర్చోగలం మేము గాలి లేకపోతే. నాకు గాలి లేదు అంటాం నేను. గాలి అనేది వాస్తవం, ఎందుకు మనకు అనుభవం కాలేదు కాబట్టి. సత్యం ఏంటి? గాలి ఉంది, గాలి ఉంటే కదా గాలి అంటావా నువ్వు, అలా గాలి అంటావా, శవం అంటావా? అర్థమైందా? సత్యానికి వాస్తవానికి ఉంటుంది. ప్రతి ఒక్కటి దానికి 2-3 అర్థాలు ఉంటాయండి. దాన్ని మనం గ్రహిస్తూ రావాలి. ఈరోజు 26 ఉత్తరం సూర్యనాగమ్మ గారు, 20వ తేదీ జనవరి నెల 1946 సంవత్సరం. ప్రతిరోజు ఉత్తరం రాశారు వాళ్ళ అన్నగారికి. అక్కడ ఏం జరిగిందో వెంటనే వాళ్ళ అన్న రాయమని, అది అలా రాయమని చెప్పడం వల్ల మనకి గ్రంథం దొరికింది. వాళ్ళ అన్నగారిని చెప్పకపోతే ఏమి రాసి ఉండదు. మామూలుగా భగవానికి చివరిలో కాళ్ళు జాపుకొని ఉంటాడు, చూసారు ఫోటోలు చూంటారు, రమణ ఫోటోలు చూసారా, కాళ్ళు జాపుకొని ఉంటాడు కదా అని కాళ్ళు నొప్పులు. దాని తగ్గడానికి కోసం ఏం చేశారు, బాగా విటమిన్స్ క్యాప్సిల్స్ ఇవ్వడం ప్రారంభించారు. ఎవరికి? ఆయనకి. ఏవో మన ఆహారాన్ని మార్పిడి చేస్తూ వస్తున్నారు. వెంటనే ఏదో ఒక తైలం ముందు అవడం, దాన్ని మర్దం చేయడం. ఇది చేసే భగవాన్ అన్నట్టుగా హాస్యంగా చెప్తారు. హాస్యంలో కూడా వాస్తవం ఉంటుంది. ఇక్కడ ఇంటికి చుట్టం వస్తారు, చూసి చూడనట్లయితే త్వరగా పెడతాడు. మర్యాద చేశామనుకోండి అక్కడ కూర్చుంటాడు. చూడడానికి వచ్చాను కనబడ్డాడు, వెళ్తారా ఇవిడ కాపీ ఇచ్చేట్టు కనపడలేదే అని వెళ్తాడు. మర్యాద అబ్బాయి ఇక్కడ బ్రహ్మాండంగా అని చెప్పేసి వచ్చి కబుర్లు అర్థం కూర్చుంటారు అనమాట. బ్రహ్మానందం వాళ్ళ సినిమాలో కూర్చున్నట్టుగా. వ్యాధి కూడా అంతే చూడండి, జబ్బు కూడా అంతే. అది మీరు దానికి ఉత్సాహం చేస్తారు అనుకోండి, అబ్బా నాకు మ్యాచ్ చేస్తాను కదా చెప్పేసి అలాగే ఉంటుంది. అది ఎందుకు పోతుంది? లక్ష్య పెట్టుకుంటే తానే పోతుంది, అంటే దాన్ని పట్టు గమనించకపోతే అదే పోతుంది. ఇది వాస్తవ సైన్స్ కూడా. మనకి జలుబు కానీ దగ్గు కానీ వస్తే 4-5 రోజులు ఉంటుంది అది, కానీ ఒక్కదానికి పరిగిస్తాం మనం, ఒక్క తుమ్మితేనే పరిగిస్తున్నాం మనం. అది వారం అనేది 2 వారాలు ఉంటుండాలి, అవునా కాదా? మరి ఈ విషయం చెప్తున్నాడు నేను. దాని సమదాష్టి కూర్చుంటాం, ఓర్చుకోలేకపోతున్నాం. నిజంగా పశువులకి పక్షులకి మనలాగే జబ్బులు వస్తాయి, దాన్ని పట్టించుకోలేదు. ఒక ఆవు దేవుడండి కాలు ఇరుగుతుంది, కుంటుకుంటూ నడుస్తుంది, 4 నెలలు చూడండి నచ్చిపోతూ ఉంటాం. మనం ఆ విధంగా పోషిస్తున్నాం. ఒక జబ్బునే కాదు, మన ఆలోచనలు కూడా. మీరు నన్ను ఏదో తిట్టారు అని చెడిపోయారు, నేను దాన్ని పోషిస్తా కూర్చుంటా. అవి తిట్టారు అని సంగతి అదట్టు పోతుంది. నన్ను పొగిడారు అనుకోండి, అబ్బా వాళ్ళు పొగిడారు, ఇంకా నేను పైకి జాగ్రత్తగా తెస్తాను. నేను ఇంకా అన్నిటికీ అనుభవించుకోనండి. ఈ ఒక్క సూచన చెప్పాను అనుకోండి, అంతవరకు మనం అనుకోకూడదు. అందుకే మాస్టర్ సత్తగా ప్రతి ఒక్క కూడా మన జీవితానికి అనుసంధానం చేసుకుంటూ రావాలి. ఎవరు నిందించాడు మనసులో పెట్టుకో, తిరిగి అడగం. ఎవరు కోపం చేశాడు మనం కోపం తెచ్చుకో. ఒకడు మనం అపవాదం చేశాడు, దాన్ని మనసు పక్కన పెట్టేస్తాం.
కానీ ఈ 3 లక్షల మాత్రం మనం చేయం. ఇంకా మన మనశ్శాంతి ఎలా ఉంటుంది? దాన్ని పెంచి పోషిస్తుంటాం అన్నమాట. అది పోసినప్పటికి ఏమంటే కళలో కూడా అదే కనబడుతూ ఉంటాయి, వాడే కనబడుతూ ఉంటాడు. అవునా కాదు? వాస్తవం అది. మరి నాకు మనశ్శాంతిలో నిద్ర పట్టలేదంటే ఏంటి? అదే సంస్కారం, అదే వాసన అనేది. ఇప్పుడు చెప్తాడు 1,00,000 పెట్టుకుంటే అదే పోతుంది. డోంట్ కేర్. జీరో విన్నాము అయిపోయింది అంతే. రియాక్షన్ ఉండకూడదు. అందుకే బాబాజీ రుణానుబంధం విశ్వసించి గుర్తుంచుకో అలా అనుకోండి. వచ్చాడు రుణానుబంధం, వెళ్ళాడు రుణానుబంధం, తిట్టాడు రుణానుబంధం, పొగిడాడు రుణానుబంధం. ఆ పొగటలో కూర్చోకూడదు. పొగట సెంటు లాంటిది. సెంట్ అంటే ఏమంటారు దాన్ని? పర్ఫ్యూమ్ అంటారు ఇంగ్లీష్లో, అదే పర్థం ఉంటుంది. ఆ సెంటు పూసుకుంటామా తాగుతామా? తాగుతారు ఎవరన్నా? పొగడతా కూడా అంతే. పూసుకొని ఆనందించు. బాగుంది, మీరు తాగుతాం దాని కోసం ఏమన్నా. పొగిడాడు అయిపోయింది, టెంపర్ అయిపోయింది, అడిగి వదిలే వస్తుంది. లేకపోతే అది ఇప్పుడు పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. పైకి దిగం. జవ్యలాగను మన జీవిత సంఘటనలు అన్ని అలాగే. ఈ మధ్య విభూతి నుంచి రోగాలు పోగొట్టాలని ఒకడు వచ్చాడంట. ఇది రమణ ఉన్నప్పుడే ఒక ఆసనం పెట్టాడు. ఆ పెట్టేటప్పటికి అక్కడ ఊరికి 1 మైలు దూరం మకాం పెట్టాడంట. మైలా 2 మైళ్ళ అందరూ పరిగిస్తున్నారు ఆయన దగ్గర. యూత్తోనే రోగాలు నయాలు అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం కదా, 10 రోజుల్లోనే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సరే 500 రూపాయలు కట్టండి, డబ్బు వాపస్ అంటాడు. వాపస్ 500 ఆడతానా? వాడు ఫోన్ చేసేటప్పటికి ఖర్చు అయిపోతాడు అనమాట. వారు పరిష్కారం. భార్య భర్తల సంబంధం ఏమైనా తగులుందా? పరిష్కారం అయిపోతుంది. అప్పుల్లో ఉన్నారా? పరిష్కారం అయిపోతుంది. 500 రూపాయలు అప్పులు పరిష్కారం అయిపోతే కొన్ని కోట్ల అప్పులు చేసాం. ఉద్యోగం వచ్చేస్తుంది, పెళ్లి కాలేదు పెళ్లి అయిపోతుంది, సంతానం వచ్చేస్తుంది. మరి ఎంతమంది వేల మేరకు వెళ్తున్నారు అక్కడ? ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఎంత కష్టం అవుతుంది చూస్తా? లక్షలు అవుతుంది. అందులో భక్తి టీవీ చూడాలంటే ఇప్పుడు ఒకసారి వేసి వదిలేస్తున్నాడా? కంటిన్యూగా వస్తూనే ఉంది. మన లోకల్ ఛానల్లో మన సత్సంగం నుంచి ఒక యాడ్ ఇవ్వని చెప్పండి అడిగితే 4,000 అడుగుతాడు. నేను 15 రోజులు ఇవ్వమంటే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం మనం ఉండబడలేదు మనకి. ఎంతమంది ఆలోచిస్తున్నారు? అట్లా ఈ సాగు విభూతి అనేటప్పటికీ అందరూ పెరిగిస్తున్నారు. భూతాలు పట్టేవాడు, జైలు పట్టేవాడు పోతూ వస్తున్నారు. ఆశ్రమానికి అటు పోతే ఆశ్రమం చెంగు చూస్తారనమాట. రమణ హాస్కి వస్తారు, వచ్చి చూస్తారు. ఈయన కాలు దాచుకొని ఉన్నాడు, నూనె దాచుకుంటా కూర్చున్నాడు. ఈయనే నూనె దాచుకుంటున్నాడే, ఈయనే మనకి దెబ్బ తగ్గిపోతే అంత ఆడకపోతాడు. అప్పుడు ఆయన అంటాడు, బేష్ ఒకందుకు ఇది మంచిదే. ఈ జనంతా నన్ను చూసి ఈసారి తన కాళ్ళు నొప్పులతో ఉంటే మనకేం తగ్గిస్తారు అని వెళ్ళిపోతారు. ఎంత శాంతంగా ఉంటుంది. అర్థమైందా? కాబట్టి అటువంటి అంటే మాకు మేలు. ఎవరు? విభూతి స్వాములు ఉంటారే, అటువంటి మాకు మేలు కదా, మేము ప్రశాంతంగా ఉంటాం కదా. అంటే స్పష్టంగా చెప్తున్నాడు స్వామి ఏమో. కానీ మనకి పైకి ఏం కనబడతా, ఆయనే కాలికి మూలు పూసుకుంటాడు, ఆయనే మన చెప్తాడరా అనే భ్రాంతిలో మాయలో మనం ఉంటామట. అంటే ఈ స్వాముల వల్ల వీటిని ఎంతవరకు మనం విశ్వసించవచ్చు అని చెప్పడం దీని ఉద్దేశం. అది ఆయన విభూతిని అన్ని రోగాలు క్యాన్సర్ తగ్గిపోయేటట్టుగా ఉంటే ఇంకా హాస్పిటల్ ఎందుకు, ఎంబీబీఎస్ చదివేందుకు అని మనం గ్రహించాలి. ఇక్కడ మన బాబా విభూతి తగ్గిపోతుంది కదా, బాబా విభూతి తగ్గిపోతుంది కదా. బాబా ఏమైనా ఆశించాడా? ప్రసారం చేశాడా? మరి ఇదేంటిది? అర్థమైందా? అది తగ్గిపోవడం కూడా వాడి విశ్వాసం, వాడి తగ్గిపోవడం కూడా వీడి విశ్వాసమే. వాడి చేతుల మందులేం ప్రభావం ఉండదు. అర్థమైందా కాలేదా? క్వశ్చన్ రోసిరెడ్డి వెంకటేశ్వర చర్చల్లో ఆయనకు ఒక సముద్రం దగ్గరికి పోయాడు. ఆయన పురుగు కాటింది. అక్కడ పోతుంటే వెంటనే మట్టి తీసుకుని వెంకయ్య అని పూసుకున్నాడు. వెంకటేశ్వర ఇవ్వలే,
ఆ రెండు ఇసుక మట్టి తీసుకొని వెంకయ్యాన్ని పూసుకున్నాడు. ఆయన పూసుకున్నాడు, వెంకయ్యాన్ని తగ్గిపోయింది. అట్లాగే మనం జలుబు చేసింది, విశ్వాసం ఉండండి, తగ్గ చూడండి, అంతే. ఇక్కడ మనం ఆలోచింపు చేస్తున్నామండి వరదరాజ మాస్టర్ గారు. ఇక్కడ ఇంకోటి, నాలో పేపర్ వచ్చిందంట, ఏమని, ఈ విటమిన్లు ఎక్కువగా తినడం వల్ల ఒక చచ్చిపోయాడని. ఓవర్లోడ్కి ఏమవుతాయంటే, బలం మాత్రం ఇచ్చారు అనుకోండి, రోజుకి ఒకటి వేసుకోమన్నాడు. బలం ఎక్కువ వచ్చావు చెప్పేసి రోజుకి 5 వేసుకుంటే ఏమవుతుందా? బలం మాత్రమే వేసుకుని చూడండి ఎలా ఉంటుందా. అంటే అట్లా ఓవర్లోడ్ అయిపోయినప్పటికి చచ్చిపోయాడు, అంటే పేపర్లు వేసాడు. అంటే రమణ మహర్షి అప్పుడు డాక్టర్ అందరూ పిలిపించి నన్ను చూపించినాడు. అది చూసి, మీరు నాకే విటమిన్లు అవి ఇస్తారు. సరే, అది రేర్ అన్నారంట. మళ్ళా ఇంకో పేపర్ వచ్చిందంట, మళ్ళా చూపించాడంట. చూపించి 2 ఏళ్ళ నుంచి నాకు ఏమేమో ఇస్తున్నారు, ఏమవుతుందో ఏమవుతున్నాడు రమణ మహర్షి. 2 సంవత్సరాల నుంచి నాకు విటమిన్లు, ఈ తైలాలు రుతుతా ఉన్నారు, ఏమో చేస్తున్నారు, అది కాకుండా మమ్మల్ని ఇంజక్షన్ చేయాల్సి వస్తున్నారు విటమిన్ని. చూడండి ఏమైందో. అంటే నేను ఉండాలా పోవాలని అర్థం, దాని అర్థం. మీరు నేను బాగున్నాను ఏదో ఇస్తాను, ఏదో చేస్తున్నారు మీరు, చూడండి ఇక్కడ ఏమైందో అనేటప్పటికీ. ఇది ఎవరంటారండి, మామూలు చిన్నపిల్లలు జోక్ మారుకుంటారు కదా, అంతే కదా. హాస్యం ఉందా, ఇంకేమైనా ఉంది దీంట్లో? మరి చిన్నపిల్లవాడి పనిలాగా చెప్పడం ప్రారంభించాడంట. అందుకే అంటాడు, బాలుని శిష్టార్థం అంటారు కదా, బాలుని గతి ఉన్మత్తన భంగిమన పరమయోగి ఆనందించు అనే శ్లోకం గుర్తించిందాడు సూర్యనాగంకి. సూర్యనాగం చదువుకోలేదండి, కానీ ఎంత కవిత్రి, ఎంత రచయిత్రి ఎలా వచ్చిందో. బాల వితంతు 11 సంవత్సరాలకు వివాహం అయింది, 12 సంవత్సరాలు చనిపోయాడు సంవత్సరానికే. ఇంట్లో బందీ చేశాడు. ఇప్పుడు విధవాధర్మాలు ఎక్కువ కదా, బయట రాకూడదు, గుడికి పోకూడదు, పుస్తకాలు చదవకూడదు, చేయడం ఉండాలా. తపన పడింది. అప్పుడు స్వప్నంలో రమణ మహర్షి దర్శనం ఇచ్చాడు. ఆయన కూడా తెలియదు. మన శాంతి అయింది. ఆ బోడిగుండు ఆ కాలం కనబడాడు, ఇదెవరు కానీ నాకు మన శాంతి అయింది అనిపించింది. ఇట్లా జరిగితే బాగుండదు అనుకుంటా కూర్చుంది. వెంటనే వాళ్ళందరూ ప్రేరణ కలిగి తిరునాళ్ళు తీసుకుపోవడం, సంకల్పం అంటే అలా ఉంటుంది. అదే అవి చూస్తుంది. ఇక్కడ చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నాయట. ఆయన సర్వజ్ఞుడు. సర్వజ్ఞులు అయి తిరిగిన వాళ్ళెవరే ప్రవర్తిస్తున్నాడు. ఆయనకంటే తెలుసు, కానీ ఈ జనసంబంధం ఉన్నప్పటికీ ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నాడు. తలుచుకుంటే ఒక్క క్షణంలో ఆయన అన్ని వ్యాధులు నివృత్తి చేయలేడా? చేసుకోలేరా? చేయగలడు, చేసుకోగలడు. ఎవరో చూసుకుంటాడేమని వదిలేస్తాడు ఈ దేహం. ఇది నాది కాదు, ఏమన్నా చేసుకోకూడని. అంటే అది ఆయన ఆత్మతత్వం లయిస్తున్నాడు అక్కడ. ఈ దేహం అనేది ఒక వస్త్రం లాంటిది, నాకేం సంబంధం ఇది, ఏం చేసుకోపో, నా లోపల శరీరం బాగుంది కదా. ఇప్పుడు ఏప్రిల్ ఫుల్ అప్పుడు మనం ఇంకిలు జరుపుకున్నాం చిన్నపిల్లప్పుడు, పాత ఒక వేసుకొని పోతా, కొట్టరా 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 అంటున్నాను. కొట్టుకోపోయి మళ్ళీ పొద్దున్న తీయేస్తాను, ఫ్రెష్గా కొత్త వేసుకుంటాను కదా. అట్లాగే గుచ్చుకో, ఇంజక్షన్ చేసుకో అంటున్నాడు రమణ మహర్షి. అంటే దీని ఉద్దేశం ఏంటి? దేహం చేసుకుంటున్నాను మీరు, కానీ ఆత్మను మీరు ఏం చేయలేరు. నా ఆత్మ ఆనందంగా ఉంది అని దాన్ని మనం ఆలోచించుకున్నాం అనుకోండి. ఈ ఆటలు, మాటలు, పాటలు అన్నీ కూడా కాకులుగా కోతలు అనుకుంటే అనుకోం, తిట్టుకుంటే తిట్టుకోం, వాడు మంచివాడని అనుకో, చెడ్డ అనుకోని వాడి భావం అది అనుకోవడం. ఈ చొక్కాని వాడికి అప్పగించడం లాంటిది. వాడు ఆయన కొంచెంసేపు మీరు మౌనంగా ఉన్నారనుకోండి, ఎంతసేపు అంటాడు చెప్పండి? 1 రోజు అంటాడా, 2 రోజులు అంటాడా, 3 రోజులు అంటాడు, వారం అంటాడు. తర్వాత ఇది ముద్దులు కదా, ఎంత ఉపయోగం లేదు చెప్పి గురించి అంటాడు, ఆనందం ప్రారంభిస్తాడు. మనం కామ్గా ఉంటే ఉండలేమే.
రోషం వచ్చేస్తుంది నా బోటిగాడికి, ఇంకా గుర్తుపెట్టుకునే ఉంటాడు. అంటే అన్వయించుకోవాలండి ఇక్కడ. ప్రతి ఒక్క అన్వయించుకున్నప్పుడు ఎవరు చూసుకుంటే లెమ్మని వదిలేస్తాడు. ఈ దేహం నాది అని లేనందున. ఒకసారి 2-3 సంవత్సరాల ముందట, అంటే 46 కదా 43-40 సంవత్సరంలో పచ్చకామలు వచ్చాయి ఎవరికి? స్వామికి. దాదాపు పచ్చకామలు అంటే అసలు అన్నం సహించదు కదండి. ఆ తర్వాత మరి పేలాల మాదిరిగా ఏదో అదే ఆహారం పెడుతున్నారు. యచ్చమ్మ గారని మనం ఇంతకుముందు ఒకసారి చదువుకున్నాం, తెలుసుకున్నాం. యచ్చమ్మ గారని అన్నం పెట్టందే ఆ మొదటి దిగదు. ఆయన వచ్చి 15వ ఉత్తరంలో ఉంది. 15వ ఉత్తరంలో యచ్చమ్మ స్వామి ఎక్కడ పెడితే ఎక్కడ ఆయన అన్నం పెట్టితే ఒకసారి బాగా లేకపోతే అపస్వాసులు పడిపోండి. సరే కడుగు తెరవడం లేదు. వెంటనే పక్కనేవాళ్ళు అయ్యో స్వామికి అన్నం పంపలేదా అని అన్నారనుకో, మీరు గట్టిగా కళ్ళు తెరిచి అవునా పంపలేదా అనిందండి. ఏది కోమలో ఉన్నప్పుడు ఆయన అతను పంపేవాళ్ళేమంటే పంపారా అని కళ్ళు మూసుకున్నది. అంటే అవి యొక్క ఆ సేవ పట్ల ఎంత దృఢంగా ఉంది చూడండి. కోమాల ఉన్నప్పటికీ కూడా స్ఫురణతో ఉంది, స్వామికి అన్నం పెట్టాలి, స్వామికి అన్నం పెట్టాలని. అది దీక్ష అంటే. దీక్ష అంటే ఇది దీక్షలు. కన్ను మూసినా కన్ను తెరిచినా కూడా సరే ఆ భావంతో ఉండగలిగితేనే అది దీక్ష అవుతుంది. భాష్యం చేసుకునే దీక్షలు కాదండి. నేను మౌన దీక్ష అంటాను, మౌనంగా ఉంటాను అంటాను, మంగళవారం మౌనం అంటాను. ఇది నా మౌనం అంటాం. ఇట్లాంటిది భావాల లోపల కలగకుండా లేదా? వాడు మాట్లాడినట్ట మాట్లాడినట్ట. అందుకే వెంకటేశ్వర ఉంటాడు ఉపవాసం అంటే అన్నం చూస్తుండలే అన్నాడు. అర్థం భాష చూడండి. నేను ఉపవాసం అన్నం చూస్తుండలే, చూస్తా ఉంటే నీకు తినాలని అనిపించకుండా ఉంటుందా? మరి ఏం ఉపవాసం ఉందా? చూడు వాళ్ళ ఒక మాట ఎలా ఉంటుందో. అచ్చమ్మ ఈకి అన్నం పెట్టాలి కదా, ఈయన పచ్చకామర్లు ఒక మందులు గుప్పిస్తా ఉండే. పచ్చమ్మ ఇంకో మొదలయ్యారు ఒక ఆయనకి. వీళ్ళిద్దరు భగవాన్ అన్నం పెట్టేదానికి ఏం చేసి వ్రతం పెట్టుకున్నారు వాళ్ళు. ఆయన తినని వీళ్ళు తినరు. అందుకని చేశాడు, ఒక 4 మెతుకులు ఆమె దాంట్లో నుంచి మొదలైన 4 మెతుకులు తీసుకొని ఈ పేరాలతో కలుపుకొని తిన్నాడు. తనకు సహించి పట్టలాగిపోయినప్పటికి కూడా ఎంతటి కరుణ, ఎంతటి ప్రేమ. పేరాలంటే మామూలుగా వేస్తారు కదమ్మా, బియ్యం వేస్తారు. నాగచోతికి కూడా చేసుకొని పోతా ఉంటారు. బియ్యాన్ని కొంచెం పేర బియ్యం అని అంటారు కదండి. అట్లా ఈ యచ్చమ్మ కోసంగా ఆ పేరాలో కలుపుకొని ఆ 4 మెతుకులు మింగేవాడట. అంటే ఏ సమయంలో ఇతరులని చిన్న బొచ్చలని ఆ కరుణకు మేరలేదు కదా. వాళ్ళు కొంచెం బాధపడతారు కదా. చిన్న బుచ్చకుండా ఉండడం కోసంగా ఎంతటి కరుణ ఉంది. ఇంత చిన్న బుచ్చలు మన అవసరం లే. మన మాటల్లో మన చేతల్లో ఎదుటివాడిని ఏ విధంగా చిన్న బుస్తామనే సంగతి మనం ఇక్కడ పరిశీలించుకోవాలి. హాస్యంగా కూడా సరే తలదించొద్దు, కలిసి మాట్లాడచ్చు. అందరూ చిన్న బుచ్చేవాళ్లే. అంటే ఈ ఒక్క ఇతరులకి చిన్న బుచ్చే తత్వం నువ్వు అలవర్చుకో. ఎందుకు చెప్తున్నానంటే, నేను మీ ఇంటికి వచ్చా, నాకు కాఫీ పడదు, మీ ఇంట్లో కాఫీ పడి తప్ప ఇంకేమీ లేదు, ఏ ఇస్తే కానీ మీకు తృప్తి లేదు, నేనేం చేయాలా? నేను కాఫీ తాగనండి గొప్పగా చెప్తాను నేను. మీరు అయ్యో ఇంత పెద్ద ఆయన వచ్చినాడు వీడికి ఏమి ఇవ్వలేకపోయామే అని బాధపడరా? ఇవన్నీ నేను చేసినవాడిని, మీరు చేయరు. అది విషయం ఇస్తున్నాడు ఇక్కడ. ఎదుటివాడి కోసం లేదక్కడ, లేనప్పుడు మనం ఏం చేస్తాం? స్వీకరించడమే. ఒక పూట తిన్నంత మనం ఏమైనా నష్టం లేదు కదా. ఇదే మాస్టర్ గారు చేస్తారండి. ఒక ఇంటికి ఏదో మందిరానికి సందర్భం కోసం ఊళ్ళూరు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతుంటే అది గురువారం. ఆ గురువారం వచ్చి మా ఇంటికి వచ్చారు. అండ్ నా 10 మంది వచ్చారు కదా. వస్తేనే సాయంకాలం పట్టి ఏం చేస్తా, గురువారం అయితే నేను పూరీలు, చపాతీలు, కూర, కర్రీసు. ఆ కర్రీలో కూడా ఏదో ఉంటుంది. ఏం కర్రీ ఉంటుందన్న?
పన్నీర్ కర్రీ, దాని జీడిపప్పు వేసుకుని తింటా నేను. మీ ఇంటికి వచ్చాను, మీరు అన్నం పెట్టింది. నేను తిన్న సార్ అంటాను, ఏదో గొప్పగా ఆయనతో మాసి కాదు, నేను తిన్న సార్ మీకు కోసం రోజు అన్నం తిన్నాము. ఏటో తిందిరా అన్నాడు. తిందిరా ఏరా ఆడ వాళ్ళు లేదు కదా, ఉండి పెట్టాలి కదా, పెడతారు కదా, ప్రసాద్ తిరాల్సిందే నువ్వు అన్నాడు మాస్టర్ గారు. ఇక్కడ ఎందుకు ఇది అనుభవించుకుంటానంటే మన జీవితం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఈ కప్పుల కోసం మెప్పు కోసం ఉపవాసం ఉన్నానండి, నేను మొదలు తీసుకున్నానండి, నేను ఈ కూర తినండి, నేను ఆ కూర తినండి అని పెద్ద మెహరబాలు చెప్తా కూర్చుంటాం మనం. అది ఎంతమాత్రం ఎదుటివాడికి బాధ కలిగిస్తారో సంగతి మనం పరిశీలించాం. ఈ ఒక్క సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఆ తర్వాత ఆ కామని పోగొట్టగానే ఎంతో మంది వైద్యులు చేస్తూ ఉన్నారు. వారి సంతృప్తి కోసం ఇది మందులు తినేవాడు అంతే, అదేం తగ్గల. వీరి సంతృప్తి కోసం అన్నం తినేవాడు, ఇది ఎచ్చమ్మ మొదలైన వాళ్ళ కోసంగా. దాని మేలు దానికే, దీనికి వీళ్ళు దీనికి. నెలలు గడిచింది, పెద్ద పెద్ద డాక్టర్లు రప్పించారు, ఫలితం మాత్రం మామూలే. అందరు రానిచ్చాడు, అందరి మందులు చెట్ల వరకు తారే సొంటి పిప్పలు తీసుకొని వైద్యం చేసుకున్నాడు. అంటే వైద్యం నటించి చెరలో మాయం చేస్తున్నారు కామెర్లను. ఎట్లా పోయింది ఇప్పుడు? ఎవరిని అడగండి ఆయన్ని, ఎట్లా పోయింది సార్ ఇప్పుడు మీకు ఈ కామెర్లను అడగండి, ఏమంటాడు ఆయన? ఏది పిలిచి ముందు వచ్చిపోయింది అంటారు. సంకల్పంతోనే వారి వ్యాధిని తప్పించుకోగలరు, వ్యాధిని తొలగించుకోగలరు. అక్కడ పనిచేసింది ఏంది? ఆయన సంకల్పం. మరి ఎందుకు ముందు తీసుకున్నారు? వాళ్ళ తృప్తి కోసం. ఈ సంఘటన వెంకటేశ్వర చరిత్రలో కూడా వస్తుందండి. ఆయనకు ఉపసం వచ్చినప్పటికీ డాక్టర్ వచ్చాడు, పొడుచుకోమని చెప్తారు. పొడిచిన తర్వాత ఏం తగ్గింది, తగ్గలేదు సాయం అంటారు. మరి పొడిచాను కదా అంటాడు. సామె మీరు సంకల్పిస్తే తగ్గుతున్నారు, ఆఖరిపోవాలి మీరు అనుకుంటే తగ్గుతారు సామన్నారు వెంకటేశ్వర చరిత్రలో కూడా. అదే చూడండి బాబా విషయంలో, సార్ విషయంలో అదే అనుకుంటుంది. అంటే మహాత్ములు వాళ్ళ సంకల్పంతోనే వ్యాధి తగ్గడమా తగ్గకపోవడం. వీళ్ళందరూ పక్కన పెడదామండి. భరద్వాజ మాస్టర్ గారు నాన్నగారు అనంతాచార్యులు గారు, ఆయన పక్షవాతం వచ్చేసింది. అప్పుడు వీళ్ళు చిన్న పిల్లలు. మాస్టర్ గారికి ఏమో 7 సంవత్సరాలు, ఆ తర్వాత వాళ్ళకి ఏమో 12 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాలు, ఇప్పుడు 18 సంవత్సరాలు కృష్ణమాచార్య గారికి. వీళ్ళు ముగ్గురు భయపడిపోయినారు పల్లెలకు వచ్చేటప్పటికి. మాస్టర్ గారు మాత్రం ఎందుకు భయపడతారు, వాళ్ళ విజయవాడ పక్కన మీ స్టేట్ ఉన్నారు కదా, వాళ్ళకి పోతాం అంటాడు పల్లాంతో. ధైర్యం అక్కడ. ఆడపోయిన తర్వాత ఇదే ఆయుర్వేద డాక్టర్, ఎవరు? మాస్టర్ గారు నాన్నగారే. ఆయన చెప్పా, నీకు నేను వైద్యం చేయలేదయ్యా, నువ్వే వైద్యుడికి చేయాలి, నాకు భయంగా ఉంది, నాకు చేతులు ఆడలేదంటారు. నువ్వు వైద్యం చేయదు పోయినా కానీ నా పక్కన ఉండు, నా పిల్లల్ని చూసుకుంటా ఉండు అని తనకు తానే తగ్గించుకున్నాడు పక్షవాతాన్ని. అది మహాత్మ లక్షణం. ప్రారంధానుసారం వచ్చింది ఇది. ఈ శరీరము ప్రారంధమే కాబట్టి ఈ శరీరానికి జబ్బు వచ్చింది. ఈ జబ్బుకు మనం ఏం చేసుకోవాలి కదా. ఇదే ఆనందమయ చర్చలో కూడా వస్తుంది. మా అంత ప్రారంభమే అన్నావు కదా, మరి జబ్బు స్థితికి ముందు హాస్పిటల్కి పోవాలా? అలాగే ఆయన చెప్పారు, ఈ శరీరం ఉంటే నువ్వు సాధన చేసుకోగలవు, లేదా నువ్వు సాధన ఎలా చేసుకోగలుగుతావు? అందుకోసం డాక్టర్కి పోవాల్సింది. అర్థమైంది బాబా, అది విషయం. కొంచెం 3వ అతని హాస్పిటల్కి పోనండి, నా బాబా ఉన్నాడు, బాబా ఊది పెట్టుకుంటాను అని కూర్చుంటాం మనం. డాక్టర్కి పోవాలా, అదొక రుణాల బంధం. ఇది కూడా జరిగిందండి, సూర్యుపేట జరిగింది. ఒక అతనికి మా టైలరే చెయ్యి పైకి లేకపోయినాడు, ఇటు కూడా లేపలేకపోయినాడు. 2 రోజులు చూసినాడు, తగ్గలే. డాక్టర్ దగ్గర పోయినాడు, చాలా పెద్ద డాక్టర్ దగ్గర పోయినాడు. పోయినాడు, అప్పుడు 50 రూపాయలు ఫీజు, 10-20 సంవత్సరం సంగతిస్తాను. అది 50 రూపాయలు ఇచ్చినాడు. ఆయన దాదాపు మాత్రలు ఇచ్చినాడు, రాసినాడు, దాదాపు 10 రకాల మాత్రలు రాయించినాడు. ఆయన కొన్నాడు, ఇంటికి వినాడండి, తగ్గిపోయింది. ఒక మాత్ర వేసుకోలే, తగ్గిపోయింది. చెప్పినాడు మాత్రం ఇచ్చే పని. ఆ 50 రూపాయలు చెడిపోయింది, జబ్బు తగ్గింది. అదండి ఆ భావం. రుణాల బంధాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కటి అనుభవించుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈ శరీరానికి రుణాల బంధం వచ్చేది, అది దాని పని నేను చేసుకొని పోవాలి.
ఇది అంటే చికిత్స లేని వైద్యం. ఏముంది వైద్యం? అది ఏం చికిత్స తీసుకున్నాడు కదా, శుద్ధి ఏదో అదే తిన్నాడు అంటాడు. మరి అదే ముందు తినకూడదు ఇదే. అంటే వీళ్ళు చేసేందుకు కూడా విఫలం రా నాయన, మన వైద్యం వాళ్ళ మీద పనికిరాదు అని తెలియజెప్పడం ఉద్దేశం కాబోలు. చికిత్స లేని వైద్యం. వాళ్ళ సంకల్పంతోనే ఏదైనా తగ్గించుకోగలరు, రక్షించుకోగలరు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु भगवान रमण महर्षि की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त।